రావడం జరిగింది. సో సంతోషించదగ్గ విషయం ఏంటంటే లాస్ట్ టైం పోల్చుకుంటే లాస్ట్ టైం కంటే కూడా ఒక 60-70,000 ఎక్కువనే మనం చేయడం జరిగింది. సో ఇప్పుడు నిన్నటి వరకు కూడా 2,60,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ మొత్తం కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. సుమారుగా 300 సెంటర్లు మొత్తం 100% కంప్లీట్ చేసుకొని అవన్నీ కూడా క్లోజ్ చేసేయడం జరిగింది. సో ఇంకొక 100 సెంటర్స్లో నడుస్తూ ఉంది. అవి కూడా ఒక 3-4 డేస్లో మొత్తం అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి సో టోటల్ సక్సెస్ఫుల్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ పోల్చుకున్నట్టయితే సుమారుగా ఒక 1,60,000-1,70,000 వరకు లాస్ట్ టైం జరిగింది. మన దాన్ని మించి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 70-80,000 ఎక్స్ట్రాగా 2,60,000 వరకు నిన్నటి ఉన్న డేట్ వరకు కంప్లీట్ అయిపోయింది. సుమారుగా ఇప్పుడు జిల్లాలో ఇంకొక 10,000 మెట్రిక్ టన్నులు మాత్రమే మిగిలి ఉంది. సో ఈ 10,000 మెట్రిక్ టన్నులు కూడా ఒక 3-4 డేస్లో మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేయడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా ఫార్మర్స్కి అంతా కూడా విత్ ఇన్ ప్రిస్క్రైబ్ టైంలో వాళ్ళకి అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లోకి పడడం జరుగుతూ ఉంది. సో ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. సో ఒకటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా మనకి ఎక్కడ కూడా వర్షాలు లేవు. నెక్స్ట్ ఒక 3-4 డేస్ కూడా వర్షాలు లేవు. సో మంచి క్వాలిటీ రైస్ మనం వేరే డిస్ట్రిక్ట్స్కి పంపించడం కూడా జరుగుతూ ఉంది. సో ప్రాసెస్ అంతా కూడా మంచిగానే జరిగిపోయింది. ఇదే కాకుండా సో గ్రీన్ మాన్యూర్ ఏదైతే అన్నీ కూడా సఫిషియెంట్ క్వాంటిటీస్ ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఫార్మర్స్ అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైతే సేల్స్ సెంటర్స్ ఉన్నాయో వాటి మీద మీరు ఇమీడియట్గా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ 4,000 క్వింటాల్స్ వరకు కూడా మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినాం అందరికీ. సో ఇంకా కూడా మనకు వస్తూ ఉంది, డైలీ వస్తూ ఉంది. సో సఫిషియెంట్ క్వాంటిటీ అవి ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రైతుకి కూడా ఎంతైతే గ్రీన్ మాన్యూర్ జల్గా సీడ్స్ అవన్నీ అవసరం ఉంటాయో అవి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.